అసలు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాల్సిన అవసరం లేకుండా ఎన్ఆర్ఈజీఎస్ పనికొచ్చే విధంగా చట్టం తీసుకురావాలనే ఆలోచన చేయటం జరిగింది. ఇప్పుడు టైం సరిపోకపోవటం వల్ల కోర్టు ఎలక్షన్లు పెట్టాలని ఆదేశాలు ఇచ్చే ఆస్కారం ఉంది కనుక ఈ కొత్త కార్పొరేషన్ లాగా చేయడానికి టైం పడుతుంది కనుక ఈ పంచాయతీ ఎలక్షన్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లు యథాతథంగా ఇంతకు మొదలు పోయిన ఎలక్షన్లలో ఏ విధంగా జరిగిందో అదే విధంగా జరుగుతాయని గమనించవలసిందిగా నేను కోరుతున్నా. సర్పంచ్గా కంటెస్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు, ఎంపీటీసీ, జడ్పీటీసీలకు నిలబడాలనుకుంటున్న వాళ్ళు అందరూ ప్రిపేర్ కావాల్సిందిగా నేను కోరుతున్నా. ఈ నెలల్లోనే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లోనే ఎలక్షన్స్ ఉండే ఛాన్స్ ఉంది కనుక దయచేసి అందరూ ఇంటింటికి తిరిగి మనం ఏ పథకాలు అయితే ఇచ్చామో 200 యూనిట్ల ఉచిత కరెంటు కానీ, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ, తర్వాత ఆరోగ్యశ్రీకి 10 లక్షలకు ఇంక్రీజ్ చేసుడు కానీ, తర్వాత ఇప్పుడు మీకు అందరికీ లోన్లు మాఫీ చేసింది కానీ, ఇంకా కొన్ని రాకున్నా అవి కూడా ఈ ఎలక్షన్ల లోపలనే అవి కూడా క్లియర్ చేస్తాం. ఇంకెవరికైనా టెక్నికల్ రీజన్స్లో లోన్లు మాఫీ కాకుంటే కూడా వాటిని కూడా మాఫీ చేస్తాం కనుక అవి కూడా మన దృష్టికి తీసుకురావాల్సిందిగా నేను కోరుతూ, తర్వాత రేషన్ కార్డులు, ఇండ్లు ఇవన్నీ కూడా ప్రాసెస్ నడుస్తూ ఉంది. తొందరలోనే అవి కూడా కంప్లీట్ చేస్తామని కూడా అందరికీ చెప్తూ, ఇంటింటికి మీరు ప్రతి ఇంటి పెద్దను కలవలసిందిగా, అన్ని కులాల పెద్దలను కూడా కలవలసిందిగా. మన ప్రభుత్వం ఇంకా 4 సంవత్సరాలు ఉంటుంది కనుక ఈ 4 సంవత్సరాలు మనం ఏ సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి పథకాలు ఉన్నాయో, ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కనుక కాంగ్రెస్ సంబంధించిన సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు గెలిస్తేనే మనం అభివృద్ధి సంక్షేమము జరుగుతుంది అనేది మీరు అందరికీ చెప్పి మెప్పించి మీరందరూ ఎవరు నిలబడుతున్నారో, అడ్వాన్స్గా మీకు ఏం సేవ చేయాలనుకుంటున్నారో కూడా మీరు ఇంటింటికి చెప్పి మీరు గెలవటానికి శాయశక్తుల ఈ రోజు నుంచే ప్రయత్నం చేయవలసిందిగా నేను కోరుతున్నాను.